మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అది అర్థం అవ్వట్లేదు సార్. ముందడిగెట్టి అలా అర్థమైతలేదు. చాలా భయం అవుతుంది. మాకు కూడా ఇద్దరే ఉండాలంటే. సుమన్ టీవీ ద్వారా నేను ముందుకు వచ్చిన సార్. మీరే ఏదైనా ఒక సహాయం చేయగలరని కోరుకుంటున్నా సార్. నేను చిన్నతనంలోనే తల్లిదండ్రుల ఆసరణ కోల్పోయి అనాథగా మారిన ఈ యువతి తనకంటూ ఓ కుటుంబం ఉందని వివాహ జీవితంలో అడుగుపెట్టింది. కానీ విధి ఆడిన వింత నాటకంలో తన భర్తను కూడా ప్రస్తుతం కోల్పోయి తన 3 ఏళ్ల పాపతో మరోసారి అనాథగా మారింది. అసలు కన్నీళ్లు పెట్టిస్తున్న ఈ పుష్ప అసలు కథను తెలుసుకుందాం. దినగాథను ఆపన్న అస్తం కోసం ఆమె ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఆమె కేవలం ఆమెకంటూ ఎవరూ లేరు. ఆ కుటుంబ తల్లిదండ్రులు లేరు. కట్టుకున్న భర్తను కోల్పోయింది. అత్తమామలు కూడా లేరు. కేవలం 3 ఏళ్ల పాపతో బిక్కుబిక్కుమంటూ ఈ ఇంట్లోనే గడుపుతున్న దుఃఖసాగరంలో ముని తేలిన ఈ పుష్ప యొక్క దినగాథను తెలుసుకుందాం. ఆమెతో మాట్లాడదాం. చెప్పమ్మా, ఏంటి అసలు ఎక్కడ మీది, ఏ ఊరు? అసలు మాది హైదరాబాద్ సార్. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగిన సార్. నా పేరు కూడా పెట్టింది ఆలే శారద అని. 3 ఏళ్ళు ఉన్నప్పుడే, నేను చిన్నగా ఉన్నప్పుడే రైల్వే స్టేషన్లో వదిలేసారు సార్. ఆ తర్వాత ఎవరికి దొరికిందో తెలియదు. వాళ్ళు వెళ్ళి పెంచుకోరు సార్. ఆ తర్వాత మ్యారేజ్ చేసి ఇచ్చారు. ఆ తర్వాత మంచిగానే ఉంటాడు అనుకున్నా సార్. అప్పుడు నేనేం చెప్పబెట్టకుండానే ఊరేసుకొని చనిపోయారు. ఎన్ని రోజుల క్రితం చనిపోయిండు? మంచిగా చూసుకునేవాడు ఆయన ఉన్నప్పుడు మిమ్మల్ని? మంచిగానే చూసుకునేవాళ్ళు సార్. ఎందుకని అమ్మ అప్పుడు అసలు అది చెప్పలేదు సార్. నాకు ఎప్పుడు అడిగినా కానీ ఒకటి ఉందని తెలిసే గుండె చనిపోతామని చెప్పాడు సార్. అంతకు మించి నాకేం చెప్పలేరు. ఎట్లా మరి పాపని పాపకు పాలు ఎక్కడ తప్పిస్తున్నావు? అన్నం భోజనం ఎట్లా? ఇంట్లో ఖర్చులు మీకు ఎట్లా 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 అనిపిస్తుంది? బాధ అనిపించట్లేదా? ఇబ్బంది పడట్లేదు? ఎక్కువ వరకు అయితే ఇప్పుడు నా దగ్గర ఎక్కువ ఉండట్లేదు సార్. బాగా మా ఆయన చనిపోయిన నుంచి చాలా భయపడుతుంది పాప. మా వదిన వాళ్ళ దగ్గర, మా పెద్ద వాళ్ళ దగ్గర ఉంటుంది ఇప్పుడు. ఇప్పుడు మరి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందమ్మా? మీరు పాప, అత్త మామ లేరు, నీ భర్త చనిపోయాడు, మీ అంటూ అనాథవు. నువ్వు రైల్వే స్టేషన్లో దొరికితే అనాథాశ్రమంలో చేర్పించి పెరిగినావు. ఎట్లా మరి భవిష్యత్తు ఏం చేయాలనుకుంటున్నావు? ఎట్లా? అది అర్థం అవ్వట్లేదు సార్. ముందడిగెట్టి అలా అర్థమైతలేదు. చాలా భయం అవుతుంది. మాకు కూడా ఇద్దరే ఉండాలంటే. ఏదైనా పని వచ్చా నీకు? మొన్నటి వరకు వంట పనులకు వెళ్ళినా సార్. అది మించి నాకు వేరే పనులు ఏం రావు. మా పాపకు మీరు ఏదైనా ఒకటి దారి చూపించండి సార్. ఎందుకంటే నేను ఇప్పుడు బయటికి వెళ్ళలేదు సార్. అందుకే మీరు ఏదైనా ఒక దారి చూపించండి సార్. పాపకి ఏదైనా ఒక సాయం మీరు చేస్తారని నేను సుమన్ టీవీ ద్వారా నేను ముందుకు వచ్చిన సార్. మీరే ఏదైనా ఒక సాయం చేయగలరని కోరుకుంటున్నా సార్. నేను వాళ్ళ సంబంధ బంధువులతో కూడా మాట్లాడదాం. అసలు ఏంటి వీళ్ళ కుటుంబ పరిస్థితి ఇంతగా దిగజారడానికి కారణం ఏంది? అసలు ఈమె ఫ్యూచర్ ఏమి ఉండబోతుంది? వాళ్ళ సహకారం ఏమైనా ఉంటుందా అనే విషయాలపై వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పమ్మా, అసలు ఏంటి పుష్ప పరిస్థితి చూస్తుంటే వాళ్ళ దారుణంగా ఉంది. కన్నీళ్ళు వస్తున్నాయి. ఏంటి పరిస్థితి? సార్ ఆమె పరిస్థితి ఏంటంటే 3 years ఆమె పుట్టినప్పుడు 3 years కాగానే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదు రైలు పట్టాల మీద వదిలేసిపోయారు. ఎవరో ముందుకొచ్చి ఆమెను చూసి తీసుకొని వెళ్ళి హాస్టల్లో ఉంచి 12 చదివిపించి ఒక పెళ్ళిడికి వచ్చేంతవరకు హాస్టల్లో పెట్టిరు. ఈమెకి బయట ప్రపంచం అంటూ తెలియదు. ఎందుకంటే వాళ్ళు టైంకి ఒక ముద్ద పెడుతురు, అలా చదువుకుంటుంది, పండుకుంటుంది. తర్వాత ఎవరో నాలాంటోళ్ళు నీలాంటోళ్ళు చూసి ఇక్కడ సంబంధం ఉంది అని చెప్పి మా తమ్మునికి ఇచ్చి మేము చేసినాం పెళ్ళి. బ్యాడ్ లక్ ఏంటి అని అంటే వాడు రీసెంట్గా మా పిన్ని చనిపోయింది. 2 months అవుతుంది. అప్పులైనాయి బాగా. వాడు మన మొబైల్ షాప్ పెట్టి లాస్ అయిండు. ఏం పని చేయలేకపోతున్నాడు. బట్ ఏంటంటే వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. ఆ ఎమోషనల్ తట్టుకోలేక తను అప్పులైనాయి. ప్రతిరోజు కూడా 2-3 రోజులకు ఒకసారి కాస్టం దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను నీ దగ్గరికి వస్తా, నాకు అప్పులైనా నా పరిస్థితి బాగలేదు, నేను పిల్లలు చాలలేకపోతున్నా అని అక్కడ కాస్టం దగ్గర కూర్చొని కూడా ఏడ్చుకుంటూ వచ్చి రోజులు తట్టుకోలేని పరిస్థితిలో వాడు ఊరి పెట్టుకొని చనిపోయిండు. సరిపోయినాడు ఎట్లాగా పోయిండు పాపం. ఈ అనాథ సార్ తను 3 years నుంచి అనాథ అయిపోయింది. తన బిడ్డ కూడా అనాథ అయింది. ఎవరన్నా తనకి ఒక హెల్ప్ చేస్తే ఆమె బయటికి వెళ్ళి కూడా
ఏమైనా పని చేసుకొని బతికే పరిస్థితి కూడా తనకు లేదు. ఈ సుమన్ టీవీకి నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, ఆ పిల్లని మంచిగా చదివిపించి ఈ అమ్మాయికి ఏదన్నా జీవనాధారం చూపించి ఆమె కనీసం ఇళ్ళల్లో పని చేయడానికి కూడా మాటలు రావు సార్. మీకు అర్థమైపోతుంది తన బాధ ఏంటో. ఎందుకంటే ఆ చిన్న పాప ఇప్పుడు హాస్టల్కి తీసుకెళ్తా అంటున్నారు వాళ్ళు. కాకపోతే తనేమంటుందంటే, నేను 3 years నుంచి అనాథగా పెరిగిన హాస్టల్లో, నా బిడ్డ అనాథగా పెరగకూడదు, నాకు అంతో ఇంత ఇక్కడ బలగం ఉంది, ఆ బలగంలో నా బిడ్డను పెంచుతా, నా బిడ్డ నేను అనాథ చెయ్యను అని వాళ్ళు వచ్చి బదిలాడినా కానీ నేను వెళ్ళనని చెప్పి మొండి పట్టి ఇక్కడే ఉంటా అని చెప్పి తన ధైర్యంతో ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఏదో ఒక హెల్ప్ చేసి అమ్మాయిని, ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు సార్. సుమన్ టీవీ ద్వారా నేను ఒకటే కోరుకునేది, ఆ అమ్మాయికి జీవనాధారం చూసి ఆ పిల్ల భవిష్యత్తుకి ఒక చదువుకి ఏదన్నా ఆధారం చూపించి ఆ అమ్మాయికి ఏదైనా సాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను సుమన్ టీవీని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఇది ఈ పుష్ప దినగాథ. తను శిశువుగా ఉన్నప్పుడు రైలు పట్టాలపైన ఎవరో తీసుకెళ్ళి, మనసున్న మహారాజులు తీసుకెళ్ళి ఆమె అనాథాశ్రమంలో చేర్పించారు. అక్కడే పెరిగింది. కానీ తన కుటుంబం, తనకంటూ కుటుంబం ఉంది, తన వివాహం చేసుకుంది. కానీ తన సంతోషం ఎక్కువ రోజులు ఉండలేదు. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే కుటుంబ సంతోషాన్ని గడిపి మరీ ఒకసారి విధి ఆడిన వింత నాటకంలో తిరిగి మరీ తన పాపతో సహా అనాథగా మారిపోయిన పరిస్థితి ఉంది. సో ఈ కన్నీళ్లు పెట్టిస్తున్న ఈ పుష్పగాథను మానవతామూర్తులందరూ కూడా పట్టించుకొని ఆమెకు తమ తోచినంత సహాయం చేయాలని కూడా సుమన్ టీవీ పక్షాన కోరుకుంటున్నాం. అది అర్థం అవ్వట్లేదు సార్. ముందడిగెట్టి అలా అర్థమైతలేదు. చాలా భయం అవుతుంది మాకు కూడా ఇద్దరే ఉండాలంటే. సుమన్ టీవీ ద్వారా నేను ముందుకు వచ్చిన సార్. మీరే ఏదైనా ఒక సహాయం చేయగలరని కోరుకుంటున్నా సార్ నేను.